మ్యాథమెటిక్స్ లో చాలా ప్రతి క్లాస్ లో కూడా బేసిక్ గా చాలా చూసే కామెంట్ ఏంటంటే మ్యామ్ మ్యాథ్స్ ప్రాబ్లమ్ సాల్వ్ చేయలేకపోతున్నా, సొల్యూషన్ రావట్లేదు, క్వశ్చన్ చూడగానే అసలు నాకు క్లిక్ అవ్వట్లేదు, ఎట్లా చేయాలి ఏంటి అనేది, నాట్ ఏబుల్ టు సాల్వ్ పీవైక్యూస్ అన్న ప్రాక్టీస్ క్వశ్చన్ అన్న అసలు మ్యాథ్స్ సాల్వ్ చేయడం అనేది రావట్లేదు అనే క్వశ్చన్ చాలా మంది కంటిన్యూస్ గా కామెంట్స్ అడుగుతున్నారు. సో ఇప్పుడు నేను కొన్ని స్టెప్స్ చెప్తానన్నా, ఎప్పుడు ఎక్కడ మీరు వెదర్ జేటీస్ ఫర్ జేఈ ఆర్ ఫర్ ఎంసెట్ ఆర్ ఏ ఎగ్జామ్ ప్రిపేర్ అవుతున్నా, ఏ ఎగ్జామ్ లోనే అండ్ ఆల్సో ఈవెన్ ఫిజిక్స్ కెమిస్ట్రీ ఎక్కడైనా ఏమైనా మ్యాథమెటికల్ ప్రాబ్లమ్స్ ఉంటే సాల్వ్ చేయడానికి ఇప్పుడు కొన్ని స్టెప్స్ చెప్తాను. ట్రై టు ఫాలో దీ స్టెప్స్, దెన్ మ్యాథమెటిక్స్ సాల్వ్ చేయడం అనేది కొంచెం ఈజీ అయిపోతుంది మీకు. ఏంటవి అంటే ఆ స్టెప్స్, ఫస్ట్ థింగ్, ఏదైనా మ్యాథ్స్ అయినా ఫిజిక్స్ అయినా కెమిస్ట్రీ అయినా ఒక ప్రాబ్లమ్ ఇచ్చాడు, ఒక క్వశ్చన్ ఇచ్చాడు అంటే ఫస్ట్ రీడ్ ద క్వశ్చన్ కేర్ఫుల్లీ. మొత్తం అంతా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ దాకా క్వశ్చన్ అంతా చదవండి. ఎందుకంటే క్వశ్చన్ సగం సగం చదివి మిస్టేక్స్ చేసే వాళ్ళు చాలా మంది ఉంటారు. ఎంత ఈజీ క్వశ్చన్ అయినా, ఎంత షార్ట్ క్వశ్చన్ అయినా, ఎంత లెంతీ క్వశ్చన్ అయినా, ఎంత డిఫికల్టీ క్వశ్చన్ అయినా ఫస్ట్ నుంచి స్టార్ట్ ఎండింగ్ వరకు మొత్తం అంతా క్వశ్చన్ చదవండి నాన్న. చదివాక ఇమీడియట్ గా మీరు ఏం చేయాలంటే అది ఏ చాప్టర్ నుంచి వచ్చింది, దాని సబ్ కాన్సెప్ట్ ఏంటి, ఏ చాప్టర్ నుంచి వచ్చింది, ఏ కాన్సెప్ట్ ఏంటి, అది ఐడెంటిఫై చేయండి ఫస్ట్. ఫర్ ఎగ్జాంపుల్ క్వాడ్రాటిక్ నుంచి వచ్చింది, రూట్స్ కి సంబంధించిన క్వశ్చన్ వచ్చింది, ఇలా ఏ చాప్టర్ దాని సబ్ టాపిక్ ఏంటి అనేది ఐడెంటిఫై చేయండి. ఐడెంటిఫై చేశాక క్వశ్చన్ నుంచి వాడు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ఏంటి, గివెన్ ఇచ్చిన నీట్ గా రాసుకోమనట్లేదు, బట్ వాడు ఇచ్చిన డేటా ఏంటి, ఆ డేటా అంతా రాసుకోండి. అండ్ దెన్ వాడు ఏం అడిగాడు, ఏం కనుక్కోమన్నాడు, దాన్ని ఒక దగ్గర రాసుకోండి. నెక్స్ట్ ఈ రెండింటికి రిలేటెడ్ ఫార్ములాస్ నీ మైండ్ లో ఏమున్నాయి, నీకేం గుర్తొచ్చాయి, రెండింటికి రిలేటెడ్ ఫార్ములాస్, ఆ ఫార్ములా ఒక దగ్గర రాయండి. రాసి స్టెప్ బై స్టెప్ సొల్యూషన్ సాల్వ్ చేయండి నాన్న, ఖచ్చితంగా మీకు ఆన్సర్స్ వస్తాయి. మ్యాథమెటిక్స్ లో ఏం లేదు, మ్యాథమెటిక్స్ లో హర్రీ వల్లనో లేదా నాకు రాదు అన్న భయం వల్లనో ఇంకా ఏదో బికాస్ ఆఫ్ XYZ మిస్టేక్స్ చాలా మంది చేస్తూ ఉంటారు. ఎప్పుడైనా సరే విత్ పేషెన్స్ ఫాలో దీ స్టెప్స్, మ్యాథమెటిక్స్ ని మీ ప్రాబ్లమ్స్ హ్యాపీలీ సాల్వ్ చేయగలరు. ఓకే.